ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో శభూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠా దశాంగులం. అయ్యా, వ్రతం మానిపించడానికి ముందు మీరిరువురు దంపతులు కావాలి. అందుచేత ఈ తాళిని అమ్మాయి మెళ్ళో కట్టండి. కట్టరా, కట్టకపోతే నేను చచ్చిన తొట్టు. ఆగు బావా. పెళ్ళనేది ఇద్దరు మనుషులు సంతోషంగా చేసుకునేది. నాలో ఉన్న సంతోషం నీలో లేదు. నువ్వు అప్పన్నని మర్చిపోలేకపోతున్నావన్న విషయం నాకు తెలుసు. అత్తయ్యని చంపుకోలేక నీ మనసును చంపుకుంటున్నావు. అందుకే నువ్వు నా మెళ్ళో తాళి కట్టాల్సిన అవసరం లేదు. నాపై నీకు ప్రేమ పుట్టినప్పుడే, నన్ను పెళ్లి చేసుకోవాలని నీకు అనిపించినప్పుడే నవ్వుతూ నా మెళ్ళో తాళి కట్టు. థ్యాంక్స్ ఇందు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి బావా. మానసికంగా నేను నీకెప్పుడో భార్యనయ్యాను. ఇప్పుడు నువ్వు ఈ తాళి కట్టుకుపోయినా నాకు నేనే కట్టుకొని నీకు భార్యని కాని భార్యనవుతాను. ఎవ్వరడిగినా కూడా ఈ తాళి నువ్వే కట్టావని చెప్పాలి. అలా అని నాకు మాట ఇవ్వు. నేను చచ్చినా పర్వాలేదనుకుని తాళైతే ఎలాగూ కట్టలేదు. కనీసం అది అడిగిన మాటైనా ఇవ్వరా? చెప్పు బావా, నువ్వు తాళి కడతావా లేక నాకు మాటిచ్చి నన్నే తాళి కట్టుకోమంటావా? నువ్వు చెప్పినట్టు చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.